హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది త్వరగా ఫిల్ చేసి ఉన్నటువంటి 2025 ఖాళీలను కూడా ప్రకటించాలి. అదేవిధంగా నోటిఫికేషన్ అనేది త్వరగా ఫిల్ చేయాలని మనకి ఏఆర్ఎఫ్ అనేది ఎంటర్ అయిందనమాట. ఏఆర్ఎఫ్ అంటే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్. ఇది ఒక యూనియన్ అనమాట, స్ట్రాంగ్ యూనియన్ అనమాట. ఇది ఇండియా వైజ్ అనమాట, స్ట్రాంగ్ యూనియన్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సేఫ్టీ కేటగిరీలో ఉన్నటువంటి గ్రూప్ డి పోస్టులకు కానీ, అదేవిధంగా టెక్నీషియన్ పోస్టులకు కానీ, అదేవిధంగా ఏఎల్పి ఇట్లాంటి పోస్టులు అన్నిటికి కూడా యూనియన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. అదేవిధంగా ఎన్టీపీసీకి అయితే అంతగా ఉండవు. మనకి నోటిఫికేషన్ ఫిల్ చేయాలన్నా, ఖాళీలను పెంచాలన్నా మన కోసం ముందుండి నిలబడేది ఈ యొక్క యూనియన్స్ మాత్రమే. మనం ప్రీవియస్గా మనకి ఇచ్చినటువంటి ఏఎల్పి పోస్టులు కానీ, టెక్నీషియన్ పోస్టులు కానీ పెంచమని ప్రొటెక్ట్ చేసి అడిగింది కూడా ఈ యూనియన్సే. ఈ యూనియన్స్ అడగడం వల్లే మనకి టెక్నీషియన్ పోస్టులు 30,000, అదేవిధంగా ఏఎల్పి పోస్టులు మనకి 18,000 ఇలా పోస్టులు అనేవి పెంచడం జరిగింది. ప్రజెంట్ గ్రూప్ డి మీద ఉన్నటువంటి సందిగ్ధత, కోర్టు కేసు అని ఇవన్నీ ఉండటం వల్ల ఎంటర్ అయింది ఏఆర్ఎఫ్. ఇప్పుడు ఏఆర్ఎఫ్ అనేది ఒక లెటర్ అనేది జోనల్ వైజ్ కూడా జనరల్ సెక్రటరీ అనే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క లెటర్ యొక్క సారాంశం ఏందో మనం ఒకసారి తెలుగులో చూసుకుని చర్చించడం. భారత ప్రభుత్వము రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు, న్యూఢిల్లీ మనకు 3వ తారీఖు అనేది ఈ యొక్క లెటర్ అనేది పంపించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి ఏఆర్ఎఫ్ 4th స్టేట్ ఎంట్రీ రోడ్, న్యూఢిల్లీ. చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వచ్చేసి రైల్వే పోస్టుల కోసం జోనల్ రైల్వేలో ప్రొటెక్షన్ యూనిట్ల ద్వారా ఎడిట్ చేసినటువంటి ఖాళీలను మంజూరు చేయడానికి మరియు భర్తీ చేయడానికి రైల్వే బోర్డు విముఖత. చూసుకున్నట్లయితే విముఖత అంటే లేట్ అవుతుందని రైల్వే బోర్డు అనేది ఎందుకు ఇచ్చిన టయానికి ఫిల్ చేయలేకపోతుంది. ఆల్రెడీ మనకి 2025 క్యాలెండర్ ఒకసారి చూపిస్తా చూడండి. మనకి ఇయర్లీ క్యాలెండర్లో వచ్చేసే వరకు గ్రూప్ డి అనేది ఆగస్టు, సెప్టెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మనకి ఇంకా ఎగ్జామ్ అనేది మనకి అయిపోవాలి, పాటికి పెట్టేస్తూ ఉండాలి, ఈవెంట్స్ జరిగిపోతూ ఉండాలి. మన ఆగస్టు, సెప్టెంబర్ అంటే మనకి కొత్త నోటిఫికేషన్ అనేది కూడా రావాలి. అలాంటి మీరు క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఎందుకు పారదర్శక వహించట్లేదని ఈ యొక్క ఏఆర్ఎఫ్ అనేది ఒక లెటర్ అనేది ఇష్యూ చేసింది. మీరు విముఖత చూపించకుండా ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయాలనేది ఈ యొక్క లెటర్ యొక్క సారాంశం. ఒకసారి ఫుల్ మెయిన్ పాయింట్ అనేది చూసుకుందాం. ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్ వచ్చేసే వరకు 2వ పాయింట్, లెవెల్ 1లో నోటిఫై చేయాల్సిన ఖచ్చితమైన ఖాళీల గురించి రైల్వే బోర్డులో అత్యున్నత స్థాయిలో వివరంగా చర్చించినట్లు పేర్కొంది. రిక్రూట్మెంట్ మరింత క్రమ వ్యవధిలో వార్షిక ప్రాతిపదికన జరుగుతుంది కాబట్టి ఎంపిక చేసిన కేటగిరీల్లో ఇప్పటికే ఉన్న ఖాళీల కోసం నోటిఫై చేయాలని నిర్ణయించబడింది. దీని ప్రకారం 2024 సంవత్సరానికి లెవెల్ 1లో 32,438 ఖాళీలను ఆర్ఆర్బీ నోటిఫై చేశాయి. ఇందులో ఎస్సీఆర్ కోసం 1,642 ఖాళీలు ఉన్నాయి. 2025 కోసం ఖాళీలు అంచనా వేయబడతాయి మరియు 2025 కోసం వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్లో సూచించిన సమయపాలన ప్రకారం తెలియజేయబడతాయి. దీని యొక్క సారాంశం ఏంటంటే 2024లో వచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేయండి. అదేవిధంగా 2025లో వచ్చేటువంటి నోటిఫికేషన్లో వచ్చే ఖాళీలను మీరు క్యాలెండర్లో సూచించిన విధంగానే మీరు యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయండి. ఆగస్టు, సెప్టెంబర్లో మీరు ఎట్లయితే వార్షిక ప్రాతిపదికనిచ్చారో ఆ సమయానికి రిలీజ్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక పారదర్శకంగా మీరు ఇచ్చిన టయానికి ఫిల్ చేయాలని ఈ యొక్క ఏఆర్ఎఫ్ అనేది కోరడం జరిగింది. అంటే మనకి గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మ్యాక్సిమం మనకి ఏఎల్పి లాగా ఎలా వస్తుందో, ఇప్పుడు ఏఎల్పి అనేది పూర్తి అవ్వలేదు. మ్యాక్సిమం మనకి 10వ తారీఖు అన్నారు ఈరోజు, ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. మ్యాక్సిమం వస్తుంది, 1 డే అటు ఇటుగా వస్తుంది కంపల్సరీ. మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఇచ్చారు, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇచ్చారు, అన్ని రకాలుగా ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనకి ఇంకా ఏఎల్పి నోటిఫికేషన్ అవ్వకముందే మనకి ఏఎల్పికి సంబంధించినటువంటి ఖాళీలు, అదేవిధంగా నోటిఫికేషన్ యొక్క వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ డికి కూడా ప్రజెంట్ మీరు ఆ యొక్క ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఆ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది ఈ యొక్క విద్యార్థులకు అందజేయాలన్నట్టుగా ఈ యొక్క ఏఆర్ఎఫ్ అనేది కోరడం జరిగింది. అంటే మనకి ఎప్పుడు కూడా సపోర్ట్గా యూనియన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీ ఇయర్ అనేది రైల్వే నుండి నోటిఫికేషన్లు వస్తాయి. మరింత ఎలాంటి సమాచారం అయినా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.